శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జమదగ్ని కార్తవీర్యుల చరిత్ర. నారదుడు శ్రీ నారాయణమునితో ఇట్లు పలికెను. శ్రీహరి అంశ వల్ల ఉద్భవించిన శ్రీ నారాయణముని, నీ యొక్క అనుగ్రహం వల్ల శుభంకరమైన గణపతి చరిత్ర అంతా విన్నాను. కానీ విష్ణుమూర్తి బాలకుడగు గణపతికి 2 దంతములున్న ఏనుగు ముఖాన్ని సమకూర్చగా అతడు ఏకదంతుడు ఎట్లయ్యను? అతని 2వ దంతం ఎక్కడికి పోయినది? ఈ విషయమంతా సర్వేశ్వరుడవు, సర్వజ్ఞుడవు, దయామతివైన మీరు నాకు ఎరిగించగలరని కోరెను. సూత మహర్షి ఇట్లా పలికెను. ఓ సౌనకముని, నారదుని ప్రశ్న విన్న నారాయణమణి చిరునవ్వుతో ఏకదంతుని చరిత్ర చెప్పుట మొదలుపెట్టాను. ఓ నారద, సమస్త మంగళాలకు మంగళప్రదమైన ఏకదంతుని చరిత్ర నీకు వినిపిస్తాను. ఇది చాలా పురాతనమైన ఇతిహాసం. ఒకప్పుడు కార్తవీర్యుడను రాజు వేటాడుటకు బయలుదేరి వేటలో అనేక మృగాలను సంహరించి మిక్కిలి ఆయాసం పొందెను. ఆ అడవిలో ఉన్నప్పుడు సాయంకాలం కాగా ఆ రాత్రి అక్కడే తన సైన్యంతో తిండి లేక ఉండెను. ఆ మహారాజు ఉన్న చోటికి సమీపాన్ని జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం ఉండెను. తెల్లవారిన పిదప ఆ రాజు సమీపాన ఉన్న సరస్సులో స్నానం చేసి అలంకరించుకొని ఆత్రేయ మహర్షి తనకు ఉపదేశించిన మంత్రాన్ని నిష్ఠతో జపిస్తూ ఉండెను. ఆ సమయాన ఎండిన గొంతుతో ఉన్న రాజును జమదగ్ని ముని చూసి ఆదరంతో మృదువైన మాటలతో అతని యోగక్షేమాలు అడిగెను. కార్తవీర్యార్జునుడు తనకెదురుగా సూర్యుని వంటి కాంతితో ప్రకాశిస్తున్న జమదగ్ని మునిని చూసి సంభ్రమంతో లేచి నమస్కరించగా జమదగ్ని ఆ మహారాజును ఆశీర్వదించెను. అప్పుడు ఆ రాజు ముందు రోజు తాను తన సైన్యము ఆహారం తినని విషయం మునీశ్వరునికి తెలిపెను. జమదగ్ని మహర్షి రాజు యొక్క అనుజ్ఞ గైకొని ఇంటికి పోయి కామధేనువుతో రాజు అతని పరివారము భోజనం లేకుండా ఉన్న విషయం భయపడుతూ చెప్పెను. అప్పుడు ఆ కామధేనువు జమదగ్ని మహర్షితో, నేను నీ దగ్గర ఉండగా భయం చెందాల్సిన పరిస్థితి లేదు. నా సహాయాన నీవిప్పుడు ప్రపంచాన ఉన్న వారికి అందరికీ భోజనం పెట్టగలవనిచో ఒక రాజు సంగతి ఎలా? రాజు భుజించుటకు యోగ్యమైన వస్తువులన్నింటినీ నీ కోరికపై నీకు ఇస్తాను అనెను. బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇంకను భోజనానికి అవసరమైన అసంఖ్యాకమైన పాత్రలు, అట్లే రుచిగల వస్తువులతో నిండిన అనేక పాత్రలను కామధేనువు మహర్షికి ఇచ్చినది. ఇంకను అనేక విధాలైన పనస, మామిడి మొదలైన పండ్ల రాసులను, రుచికరమైన లడ్లు యొక్క రాసులను, ఎవలు గోధుమ పిండితో చేయబడ్డ వివిధ భక్ష్యములను, పక్వాన్నాలను రాసులుగా ఇచ్చింది. పరమాన్నం యొక్క కుప్పలను, పాలు, పెరుగు, నెయ్యి, నీటి ప్రవాహాలుగా శర్కర యొక్క రాసుని, లడ్లు యొక్క పర్వతాలను, అటుకుల నుంచి బియ్యపు అన్నం యొక్క రాసులను కామధేనువు మహర్షికి ఒసిగింది. అట్లే కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో ఉన్న తాంబూలాలు ఇచ్చింది. ఇంకను రాజులు ధరించు మిక్కిలి వెలగల వస్త్రాలు ఇచ్చింది. జమదగ్ని ముని కామధేనువు ఒసగిన పదార్థాలు సమకూర్చుకుని రాజుకు అతని సైన్యానికి అవలీలగా భోజనం పెట్టెను. ఆ భోజనమందు మిక్కిలి దుర్లభమైన వస్తువులు సహితం పరిపూర్ణంగా సమకూరాయి. వాటన్నింటినీ చూసి కార్తవీర్యుడు ఆశ్చర్యం చెందెను. కార్తవీర్యుడు ఇట్లు పలికెను. ఓ మంత్రి, జమదగ్ని మనకు భోజనాన్ని సమకూర్చిన ద్రవ్యాల అపూర్వం. వీటి పేర్లైనా నేను వినలేదు. వీటిని మహారాజునకు నేను కూడా సమకూర్చలేను. అందువల్ల ఇవి అతనికి ఎక్కడి నుంచి వచ్చినవి అనే విషయం నీవు తెలుసుకొని చెప్పుము అనెను. కార్తవీర్యార్జునుని మంత్రి రాజు యొక్క ఆజ్ఞ అనుసరించి వెళ్ళి మహర్షి ఇంటిలో ఉన్న ఈ పదార్థాలన్నింటినీ చూసి మహాద్భుతమైన విషయం ఇట్లు రాజుతో చెప్పాను. సచివుడు ఇట్లు పలికెను. ఓ రాజా, మీ ఆజ్ఞ అనుసరించి ముని యొక్క ఆశ్రమమంతా పరిశీలించాను. అక్కడ యజ్ఞకుండము, యజ్ఞానికి ఉపయోగించే సమితలు, దర్భలు, పువ్వులు, పండ్లు ఉన్నవి. అదేవిధంగా కూర్చుండకు ఉపయోగపడు జింక చర్మం, శృవములు, శిష్యులు మాత్రం కనిపించరు. కానీ బంగారం మొదలగు వస్తువులు, సమస్త సస్యములు మొదలగునవి మాత్రం ఎక్కడా లేవు. అక్కడ ఉన్న మునులందరూ వృక్ష వల్కలాలు మాత్రం ధరించి ఉన్నారు. కానీ ఆ మహర్షి యొక్క ఆశ్రమాన ఓ పక్క చంద్రుని వలె తెల్లనైన కాంతి కలది, ఎరుపెక్కిన కండ్లు కలది, గొప్పనైన తేజస్సు కలది, పూర్ణమి చంద్రుని వలె తెల్లనైనది, సమస్త శుభగుణములు కలది లక్ష్మీదేవి వంటి కామధేనువు మాత్రం కనిపించింది అనెను. మంత్రి చెప్పిన మాటలు వినగా కార్తవీర్యునికి ఒక చెడ్డ ఆలోచన ఏర్పడింది. రాజైన కార్తవీర్యుడు కాలపాసబద్ధుడై మునితో తనకు కామధేనువు ఇమ్మని యాచించెను. పుణ్యం కంటను బుద్ధి కంటను కాలం మిక్కిలి బలమైనది. పుణ్యము సద్బుద్ధి కల కార్తవీర్యుడు అతని దురదృష్టం వల్ల మునిని యాచించెను. భారత భూమిపై పుణ్యం వల్ల శుభమైన పుణ్యకర్మ చేయుటకు ఆలోచన కలుగును. అట్లే పాపం వల్ల భయంకరమైన పాపకర్మలు ఆచరించే ఆలోచన కలుగును. ఈ పుణ్యభూమిపై మానవులు పుణ్యం చేసి స్వర్గాది భోగాలు అనుభవిస్తారు.
అట్లే పాపం వల్ల నరకాన్ని అనుభవిస్తారు. కర్మశేషమున్న మానవులకు నిష్కృతి అనేది ఉండదు. అందువల్ల సత్పురుషులు కర్మక్షయానికై ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. కర్మక్షయం చేయగలిగినదే విద్య, తపస్సు, జ్ఞానం. కర్మక్షయాన్ని చేయుటకు సహకరించేవారు గురువు, బంధువులు, తల్లిదండ్రులు, పుత్రులు. శుభాశుభ కర్మభోగము అనేది జీవులకు గల గొప్ప రోగం. దాన్ని శ్రీహరి భక్తుడు అను వైద్యుడు కృష్ణ భక్తి అనే ఔషధంతో పోగొట్టును. ప్రతి జన్మయందు మాయను సేవిస్తే ఆ మాయ సంతోషించి వారికి కృష్ణ భక్తిని కలిగిస్తుంది. లేనిచో ఆ మాయయే అతన్ని మోహ పరవశుని చేసి వివేకభ్రష్టుని చేస్తుంది. అందువల్ల మాయామోహితుడైన కార్తవీర్యుడు మునిని పిలిపించి వినయంతో చేతులు కట్టుకుని ఇట్లా పలికెను. కల్పవృక్షం వంటి జమదగ్ని ముని, కోరికలు తీర్చు ఈ కామధేనువును నాకు ఇమ్ము. మీ వంటి దాతలకు ఇవ్వలేని వస్తువు అనేది లేదు. దధీచుముని దేవతల కొరకు తన ఎముకనే దానం చేసినని పూర్వం చెప్పబడింది. తపోధనుడవగు నీవు ఈ భ్రూభంగంతోనే అనేక కామధేనువులను సృష్టించగలవని పలికెను. జమదగ్నిముని ఇట్లా పలికెను. వంచకుడవైన ఓ రాజా, నీవు తలకిందులుగా మాట్లాడుతున్నావు. క్షత్రియులకు బ్రాహ్మణుడు దానం ఇచ్చుట ఎక్కడా కనిపించదు. మరి క్షత్రియుడవైన నీవు బ్రాహ్మణుడకు నన్ను దానమిమ్మని అడుగుతున్నావు. ఇది వింత కదా. గోలోకాన యజ్ఞం జరుగు సమయాన పరమాత్మకు శ్రీకృష్ణుడు తన ప్రాణాల కన్నా ప్రియమైన ఈ కామధేనువును బ్రహ్మదేవునికి ఇచ్చెను. ఆ బ్రహ్మదేవుడు తనకు ప్రియపుత్రుడకు భృగు మహర్షికి దీన్ని ఇచ్చెను. నా తండ్రి భృగు మహర్షి దీన్ని నాకు ఇచ్చెను. ఈ విధంగా ఈ కామధేనువు మా వంశానికి సంబంధించింది. గోలోకమందు పుట్టిన ఈ గోవు ముల్లోకములందునూ అపూర్వం. ఇట్టి కామధేనువు నేను ఏ విధంగా సృష్టింతును? నీ మాటలు విని ఉబ్బిపోవుటకు నేనేమీ అమాయకుడనే కాదు. నేను అతిథిని తప్ప ఈ లోకంనంతయు క్షణంలో భస్మం చేయి సమర్థుడను. అందువల్ల నీవు నీ ఇంటికి వెంటనే తిరిగిపోము. నా కోపం వృద్ధి చేయకుము. ఓ దురదృష్టవంతుడా, నీవు ఇంటికి పోయి నీ భార్యా పిల్లలు యోగక్షేమాలు చూసుకోమని పలికెను. జమదగ్నిముని మాటలు విన్న కార్తవీర్యుడు మనసులో కోపగించిన పైకి మునికి నమస్కారం చేసి తన సైన్యమున్న స్థలానికి పోయెను. అదృష్టం లేని ఆ మహారాజు కోపంచే వణికిపోవచ్చు బలాత్కారంగా ఆయనను కామధేనువును తీసుకుని రమ్మని తన అనుచరులను పంపెను. అప్పుడు ఆ ముని కామధేనువు దగ్గరకు పోయి శోకంతో జరిగిన వృత్తాంతం కామధేనువుకు నివేదించెను. ఏడుస్తున్న జమదగ్నితో లక్ష్మీ స్వరూపురాలు భక్తులను అనుగ్రహించినది అగు కామధేనువు ఇట్లు పలికెను. ఓ ముని, ఇంద్రుడైనా పామరుడైనా తన వస్తువును తాను దానం చేసుకోవచ్చు. తన వస్తువులను రక్షించుకుంటకు దానమిచ్చుటకు అతనికి ఎల్లప్పుడూ అధికారం కలదు. అందువల్ల నీవు నీ ఇష్టంతో మహారాజుకు నన్ను దానం చేస్తే అతని వెంట తప్పకపోయేదను. కానిచో నేను నీ ఇంటిని దాటిపోను. నీవు నేను ఇచ్చిన సైన్యంతో నిన్ను ద్వేషిస్తున్న మహారాజును జయించుము. సర్వజ్ఞుడవగు ఓ మహాముని, మాయచే మోహితుడవై ఎందుకు ఏడుస్తున్నావు? బంధము, బంధరాహిత్యం అనేవి కాలం వల్ల జరిగేవే కానీ వీటికి ఆత్మ సంబంధం లేదు. నీవెవరో నేనెవరో మన ఇద్దరి మధ్య సంబంధం కాలం వల్లే ఏర్పడింది. ఆ సంబంధం ఉండవరకే మమత్వం అనేది ఉంటుంది. ఇది నాది అన్న భావం మనసుకు సంబంధించింది. ఆత్మీయతాభావం తొలగిపోతే మనసుకు దుఃఖం కలుగుతుంది, కానీ సత్వభావం అప్పుడే ఏర్పడను అనెను. కామధేనువు జమదగ్ని మహర్షితో ఇట్లని, సూర్యుని వంటి కాంతి గల అనేక విధాలైన శస్త్రాలను, అస్త్రాలను, సైన్యాలను సృష్టించను. కామధేనువు యొక్క ముఖం నుంచి 3 కోట్ల ఖడ్గం ధరించేవారు పుట్టిరి. ముక్కు నుండి శూలపానులు 5 కోట్ల మంది పుట్టిరి. కండ్ల నుండి 100 కోట్ల ధనుర్ధరులు పుట్టిరి. కపాలం నుండి దండధారులైన సైనికులు 3 కోట్ల మంది పుట్టిరి. అట్లే వక్షస్థలం నుండి శక్తి అనే ఆయుధం ధరించిన సైనికులు 3 కోట్ల మంది పుట్టిరి. వెనుక భాగం నుండి గదాధరులైన సైనికులు 100 కోట్ల మంది పుట్టారు. పాదభాగం నుండి వాద్యాలు ధరించే సైనికులు 1000 మంది ఉద్భవించారు. పిక్కల నుండి 3 కోట్ల రాజపుత్రులు ఉద్భవించారు. మరమదేశం నుంచి 3 కోట్ల మ్లేచ్ఛజాతి పురుషులు పుట్టారు. ఇట్టి సైన్యాన్ని కామధేనువు మహర్షి కొసగి అభయమిచ్చెను. ఆ సైన్యం శత్రుముఖతో యుద్ధం చేయును. నీవు అచ్చటికి వెళ్లాల్సిన పని లేదని పలికెను. జమదగ్ని ముని కామధేను వసగిన సైన్యంతో శత్రు సైన్యాన్ని జయించి సంతోషపడెను. యుద్ధ వృత్తాంతం తెలుసుకొనుటకు మహారాజు పంపిన సేవకుడు రాజుతో కామధేనువు సైన్య సృష్టి చేసిన విషయం, యుద్ధంన అతని సైన్యం పరాజయానికి గురైన విధం అంతా నివేదించెను. తన సేవకుని మాటలు విని కార్తవీర్యార్జునుడు భయపడి తన రాజ్యం నుండి సైన్యాన్ని పంపమని సేవకులను అక్కడికి పంపెను. జమదగ్ని కార్తవీర్యుల యుద్ధం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. కార్తవీర్యుడు తన మనసు బాధపడుచుండగా శ్రీహరిని స్మరించుకొనుచు కోపంతో ముని దగ్గరకు ఒక దూతను పంపెను. ఆ దూత కార్తవీర్యుడు పలికినట్టు ఇట్లు
చెప్పెను. ఓ ముని, నేను నీకు సేవకుడను, అతిథిని కూడా. ఈ రెండింటిని చక్కగా ఆలోచించుకుని నేను కోరుకున్న కామధేనువునైనా నాకిమ్ము, లేనిచో యుద్ధానికైనా సిద్ధం కమ్ము అనెను. జమదగ్ని ముని ఆ దూత మాటలు విని నవ్వుతూ హితమైనది, సత్యమైనది, నీతియుక్తమైనది అయిన మాటలు ఇట్లు చెప్పెను. తిండి తిప్పలేని రాజును చూసి ఇంటికి తీసుకుని వచ్చి నా శక్తి కొద్దీ అతనికి తగిన భోజనం వివిధ పదార్థాలతో పెట్టాను. అట్టి రాజు నా ప్రాణుల కంటే ప్రియమైన కామధేనువు కావాలని అడుగుచున్నాడు, కానీ నేను ఆవును ఇవ్వలేను, కావున తప్పక యుద్ధం చేస్తాను అనెను. జమదగ్ని మహర్షి మాటలు విన్న దూత కార్తవీర్యునికి సభలో ఈ విషయమంతయు చెప్పగా అతడు భయంతో యుద్ధ సన్నాహం చేయ మొదలెడెను. జమదగ్నిముని కామధేనువు దగ్గరికి పోయి, నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? నావికుడు లేని నౌకవలే నేను లేనిచో నా సైన్యం ఉండనని పలకగా ఆ కామధేనువు అతనికి అనేక విధాలైన శస్త్రాలిచ్చి యుద్ధ శాస్త్రోపదేశము, శస్త్ర సంధాన పద్ధతి, శస్త్రముల యొక్క ఉపయోగం మొదలగు వాటిని అన్నింటినీ తెలిపి, ఓ ముని, నీకు యుద్ధాన తప్పక విజయం లభించును, నీకు ఏ శస్త్రం వల్ల మరణం సంభవింపదని చెబుతూ దత్తాత్రేయ మహర్షి శిష్యుడు వ్యర్థంగా శక్తిని ధరించి తిరుగుతున్న కార్తవీర్యునితో, బ్రాహ్మణుడు ఒక నీవు యుద్ధం చేయట తగదని కామధేనువు పలికెను. విజ్ఞుడైన జమదగ్నిముని కూడా తన సైన్యమంతయు సమీకరించుకుని రణరంగానికి బయలుదేరడం. కార్తవీర్యుడు కూడా యుద్ధరంగాన ప్రవేశించి తొలుత జమదగ్నికి నమస్కరించి యుద్ధం ప్రారంభించెను. రెండు సైన్యాల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. కపిల సృష్టించిన సైన్యం వల్ల రాజు సైన్యం జయింపబడను. అట్లే రాజు యొక్క రథం విచిత్రంగా విరిగిపోయాను. కపిల సృష్టించిన సేన వల్ల ఆ మహారాజు ధనస్సు కూడా విరిగెను. అందువల్ల కార్తవీర్యుడు కపిల సైన్యాన్ని జయించలేకపోయాను. ఆ సమయాన కపిల సైన్యం శస్త్రవర్షం చే రాజును ఉక్కిరిబిక్కిరి చేశాను. ఆ సైన్యం యొక్క శరవర్షానికి శస్త్రవర్షానికి తట్టుకోలేక కార్తవీర్యుడు రణరంగాన మూర్ఛపోయాను. యుద్ధాన రాజగు కార్తవీర్యుని సైన్యం కొంత మాత్రమే మిగిలి ఉండెను. మరికొంత పలాయనం చిత్తగించెను. మునీంద్రుడగు జమదగ్ని తన అతిథియగు కార్తవీర్యుడి మూర్ఛనంది ఉండుట గమనించి దయతో ఆ మహారాజు యొక్క మిగిలిన సైన్యాన్ని చంపక వదిలిపెట్టెను. కపిల సృష్టించిన సైన్యం కపిలయందు విలీనమయ్యను. అప్పుడు ముని దయతో అతనికి జయం కలుగునట్లు ఆశీర్వదించి తన కమండలంలో ఉన్న నీటితో ఆ మహారాజు మూర్ఛ నుండి తేరుకున్నట్లు చేసెను. రాజుకు కార్తవీర్యుడు రణరంగాన మూర్ఛ నుండి తేరుకొని భక్తితో మునికి నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడెను. ముని అతనికి శుభాశీసులొసగి ఆలింగనం చేసుకుని అతనికి స్నానం చేయించి భోజనం సైతం ఒసగెను. బ్రాహ్మణుల యొక్క హృదయం ఎల్లప్పుడూ నవనీతం వలె మృదువుగా ఉండను. ఇతరుల యొక్క మనసు కత్తి యొక్క అంచువలే దారుణమై ఉండును. అందువల్ల జమదగ్ని ముని రాజుతో, నీవు ఇంటికి వెళ్ళిపోమ్మని పలికెను. రాజుకు కార్తవీర్యుడు ఇట్లు పలికెను. పరాక్రమశాలి ఒక జమదగ్ని మహర్షి, నాకు ఇష్టమైన కామధేనువునైనా ఇమ్ము, లేనిచో నాతో యుద్ధమైనా చేయమని కోరెను. జమదగ్ని కార్తవీర్య యుద్ధోపశమన వర్ణనం. శ్రీనారాయణముని ఇట్లు పలికెను. మునిశ్రేష్ఠుడకు జమదగ్ని కార్తవీర్యార్జునుడు పలికిన మాటలోని శ్రీహరిని మనసులో స్మరించుకొని సత్యమైనది, నీతితో కూడుకున్నది, హితమైనవి అగు మాటలు పలకసాగను. ఓ మహారాజా, నీవింటికి పోయి సనాతన ధర్మాన్ని రక్షించు. ధర్మం స్థిరంగా ఉంటే సమస్త సంపదలు స్థిరంగా ఉండను కదా. తిండి లేక ఉన్న నిన్ను చూసి నా ఇంటికి తీసుకుని వచ్చి నా శక్తి కొలది విధి విధానాన్ని నిన్ను గౌరవించాను. అట్లే ఇప్పుడు రణరంగాన మూర్ఛపడి ఉన్న నీకు శుభాశీసులొసగి మూర్ఛ నుండి తేరుకొన్నట్లు చేసి తిని, ఇంకను నీతో మాట్లాడటం నాకు తగనిది అని జమదగ్ని పలకగా అతని మాటలు విన్న కార్తవీర్యుడు మునికి నమస్కరించి ఇంకొక రథమెక్కి నాతో యుద్ధం చేయమని మునితో పలికెను. జమదగ్ని మహర్షి కూడా యుద్ధ సన్నాహం చేసుకుని మహారాజుతో యుద్ధం చేయ మొదలెడెను. రాజు కూడా కోపంతో యుద్ధం కొనసాగించెను. కపిల ఇచ్చిన శస్త్రంచే ముని మహారాజు చేతిలోని ధనుర్బాణాధికం హరించి ఆ కపిలగోవు ఇచ్చిన శక్తితో రాజును మూర్ఛపడగొట్టెను. రాజు మరలా తెలివి తెచ్చుకుని కోపం కలవాడై మునితో యుద్ధం చేయసాగను. కార్తవీర్యుడు ఆగ్నేయాస్త్రం సంధించగా ముని దాన్ని తన వారణాస్త్రంచే అవలీలుగా శాంతి నందునట్లు చేసెను. మహారాజు వారణాస్త్రం ప్రయోగించగా ముని దాన్ని వాయుస్యాస్త్రంచే శాంతింపచేసెను. రాజు వాయుస్యాస్త్రం ప్రయోగించినప్పుడు ముని దాని గాంధర్వాస్త్రంచే శమింపచేసెను. రాజు నాగాస్త్రం వేయగా ముని గారుడాస్త్రంచే దాన్ని నిష్ఫలమునరించెను. మహారాజు శతసూర్యుల కాంతి గల పాశుపతాస్త్రం ప్రయోగించగా జమదగ్ని దివ్యమైన వైష్ణవాస్త్రం చే దాన్ని వమ్ము చేసెను. మహర్షి నారాయణాస్త్రం ప్రయోగించినప్పుడు రాజు ఆ అస్త్రానికి నమస్కరించి శరణు వేడెను. అప్పుడు ఆ అస్త్రం పైకి వెళ్ళి క్షణకాలం దశ దిశలో ప్రకాశింపచేసి తాను స్వయంగా అంతర్ధానం చెందెను.
అప్పుడు ముని జృంభనాస్త్రం ప్రయోగించగా రాజు రణరంగాన చనిపోయినట్లు పడిపోయాను. ఆ సమయాన ముని అర్ధచంద్రాకారపు శరంచే మహారాజు సారథిని రథాన్ని ధనుర్బాణాలు పడగొట్టెను. అట్లే తన బాకుచే మహారాజు కిరీటాన్ని ఛత్రాన్ని పడగొట్టి వివిధ శస్త్రాలచే మహారాజు యొక్క తూణీరాన్ని గజ సైన్యాన్ని పడగొట్టి నాగాస్త్రం ప్రయోగించి మహారాజు యొక్క మంత్రులందరినీ కట్టివేశను. జమదగ్ని ఆ మహారాజును మూర్ఛ నుండి లేపి అతని మంత్రులందరూ అస్త్రబద్ధులై పడి ఉండట అతనికి చూపెను. తర్వాత వారిని అందరినీ ముక్తులను చేసి రాజును ఆశీర్వదించి అతన్ని ఇంటికి పొమ్మని ముని పలికెను. కానీ రాజు కోపంతో లేచి శూలాన్ని మునిపైకి విసిరెను. ముని ఆ శూలాన్ని శక్తి అను అస్త్రంచే విరిచెను. ఆ సమయాన బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఇద్దరి మధ్య సంధిని కలిగించెను. జమదగ్నప్పుడు సంతోషంతో బ్రహ్మకు నమస్కరించగా కార్తవీర్యార్జునుడు బ్రహ్మదేవునికి మహర్షికి నమస్కరించి తన పట్టణానికి వెళ్ళిపోయాను. మునియగు జమదగ్ని తన ఆశ్రమానికి పోగా బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాను. ఓ నారద, ఈ విధంగా నీకు జమదగ్ని కార్తవీర్యుల యుద్ధ వృత్తాంతమంతా తెలిపితిని. తర్వాతి కథను కూడా నీకు తెలుపుతానని నారాయణ ముని పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.